హాయ్ నమస్తే అందరూ బాగున్నారా? ఈరోజు మనం ఒక కోతి గురించి మాట్లాడుకోబోతున్నాము. జపాన్లో ఉండే కోతి, దాని పేరు పంచ్. చిన్న కోతి పిల్ల గురించి ఈరోజు మాట్లాడుకోబోతున్నాము. జపాన్లోని ఇచికావా జూలో పుట్టిన పంచ్ అనే చిన్న కోతిని దాని తల్లి అకారణంగా వదిలేసింది. ఒంటరిగా ఉన్న పంచ్ తనతో పాటు ఉన్న ఒక చిన్న కోతి బొమ్మను అమ్మలాగా భావించి ఎప్పుడు గట్టిగా పట్టుకొని ఉండేది. ఇది అందరినీ కదిలించింది. బొమ్మను ఆప్యాయంగా కౌగిలించుకొని ఉన్న పంచ్ వీడియో ఇంటర్నెట్లో వైరల్గా అయింది. ఇది చాలా బాధాకరమైన భావోద్వేగాలను రేకెత్తించేది. అంతేకాకుండా అదొక భావోద్వేగ కథగా గుర్తింపు కూడా పొందింది. పంచ్ ఒంటరితనాన్ని చూసిన జూ సిబ్బంది, అధికారులు దాన్ని చికిత్స అందించి నిపుణుల పర్యవేక్షణలో ఇతర కోతుల బృందంతో కలపడంలో విజయం సాధించింది. చూసారా కదా ఫ్రెండ్స్, పెద్దలు వదిలేసినటువంటి ఇక్కడ కోతి గురించి, బొమ్మ గురించి కాదు, మనలో కూడా ఎప్పుడు కూడా తల్లిదండ్రులు ఉన్నప్పుడే వాళ్ళ విలువని తెలుసుకోవాలి. వాళ్ళు దూరం అయిపోయిన తర్వాత ప్రపంచం అంతా ఎలా ఉంటుందో ఈ కోతి విషయంలో మనకు తెలుస్తుంది. ఆ కోతి ఏం చేసిందంటే అకారణంగా ఆ తల్లి వదిలేసింది. ఆ కోతి పిల్ల బొమ్మలోని తన అమ్మని చూసుకోవడం మొదలుపెట్టింది. అంటే మనుషులకు కూడా లేదు అనే దగ్గర ఆగిపోకుండా దేంట్లో ఏదైతే హ్యాపీనెస్ ఇస్తుందో, ఆనందాన్ని ఇస్తుందో దాంట్లో వెతుక్కున్నట్లయితే మనం హ్యాపీగా ఉంటాం. ఇక్కడ కోతి చేసిన పని కూడా అదే. అమ్మ వదిలేసిందని చెప్పేసి అలాగే ఉండిపోలేదు. అక్కడ ఒక సేమ్ కోతి బొమ్మ ఉంటే తన అమ్మని చూసుకుంటా, అంటే దానికి ఆ బొమ్మలో ఆనందం ఉంది. అలాగే హ్యూమన్స్ కూడా ఏదైనా కోల్పోయినప్పుడు ఇంకో దాంట్లో ఆనందాన్ని చూసుకోవాలి అని ఈ పంచ్ కోతి కథలో మనం నేర్చుకుంటున్నాము. ఆ కోతికి మంచి జరగాలని కోరుకుందాం మనందరం కూడా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.